దైవ సంపద వెలకట్టలేనిది. కొద్ది రోజుల క్రితం ఒక యోధుడు ఎలా సంపద రక్షకుడిగా మారాడో తెలుసుకునే ముందుగా అతని గురించి తెలుసుకోవాలి. అతని పేరు జగ్గు. తాగుబోతు, క్రూరుడు, దొంగతనాలు, హత్యలు అతనికి సాధారణం. అతను ఒక పెద్ద బందిపోటు నాయకుడు. నా దగ్గర ఒక మాప్ ఉంది, దాన్ని వెతుక్కుంటూ వెళితే మనకు గోల్డ్ జ్యువెలరీ దొరుకుతుంది. గోల్డ్ జ్యువెలరీ నిజం బ్రదర్, పక్కా అయితే వెళ్ళాలి. ఒక రోజు ఒక వ్యక్తి అతనికి ఒక రహస్యాన్ని చెబుతాడు. భారతదేశంలోని ఒక ప్రాచీన గుడిలో ఉన్న అపారమైన సంపద గురించి. అదే కాకుండా ఆ సంపదకు వెళ్ళే ఒక మ్యాప్ కూడా ఇస్తాడు. లోభంతో కళ్ళు మూసుకున్న జగ్గు ఆ వ్యక్తిని చంపి తన అనుచరులతో కలిసి సముద్ర మార్గంలో భారతదేశానికి బయలుదేరుతాడు. గూఢచారి వ్యవస్థతో ఎలాగోలా దేశంలో అడుగుపెట్టి ఆ గుడిని చేరుకుంటాడు. గుడిపై దాడి, సాతేస్ ఇన్ కేస్, అక్కడే మన నెక్స్ట్ టార్గెట్. దూసుకెళ్లిన బందిపోట్లు. కొందరు గుడిలోకి వెళ్ళి దూచుకు రండి, కొందరు నాతో రండి, ఊరంతా తగలబె. Warriors, dismount. We enter the temple. Yes, Anumet. గుడిలోకి దూసుకెళ్లిన బందిపోట్లు భక్తులపై దారుణంగా దాడి చేస్తారు. ఆడ మగ తేడా లేకుండా కొడతారు. కొంతమంది నగలను సంచుల్లో నింపుకుంటారు. భయంతో వణికిపోతున్న ప్రజల మధ్య ఒక బందిపోటు అరిచాడు. ఒక మెరుపు లాంటి ఆవేశంతో ఒక యోధుడు తన అశ్వంపై గుడిలోకి దూకాడు. అతడే విన్ను గర్జిస్తూ బందిపోట్లపై దాడి చేశాడు. ఒక్కొక్కడిని నేలకూల్చుతూ వీరోచితంగా పోరాడాడు. కొద్దిసేపట్లోనే అందరినీ తరిమి కొట్టాడు. ప్రజల్లో చైతన్యం. ప్రజలు విన్నుని కృతజ్ఞతతో నమస్కరించారు. అప్పుడు విన్ను ఇలా అన్నాడు, మీ గుడి సంపదను కాపాడటానికి ఎవ్వరూ రారు. మీరే ఓ సైన్యంగా మారాలి. మీరిని కాపాడుకోవాలి. అతను వారికి ఆయుధాలు ఎలా వాడాలో నేర్పించాడు. వారిలో ధైర్యం, చైతన్యం నింపాడు. Good. Now you try. Steady and focus the stunts. Line up the sight. Fire! Reload and aim. Again. తిరిగి వచ్చిన శత్రువు కొన్ని రోజుల తరువాత జగ్గు మళ్ళీ దాడి చేశాడు. కానీ ఈసారి ప్రజలు భయపడలేదు. అందరూ కలిసి పోరాడారు. బందిపోట్లను తరిమి కొట్టి జగ్గు మరియు అతని అనుచరులను పట్టుకున్నారు. వారిని తాళ్లతో కట్టి ఊరంతా తిప్పారు. ఇంకెవరైనా ఈ గ్రామం వైపు చూడటానికే భయపడేలా చేశారు. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రశాంతంగా జీవిస్తామనుకున్నారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది.